ఒక మనిషి గడువు ముగిసిన లాండ్రీ డిటర్జెంట్తో తన జుట్టు కడిగాడు. ఆ డిటర్జెంట్ నుంచి వచ్చిన నురుగు నీటిలో కలవడంతో అక్కడ ఉన్న అనేక చేపలు విషపూరితమై చనిపోయాయి. ఆ రాత్రి అతను తాత్కాలికంగా ఒక చిన్న దీవిపై చిక్కుకుపోయాడు. ఆకలితో అలమిటిస్తూ చివరికి కొన్ని చేపల మాంసం దొరికింది. రాత్రి సమయంలో పక్షులు వచ్చి మిగిలిన చేప ముక్కలను తినేశాయి. మరుసటి ఉదయం అతను లేచి చూసేసరికి ఆ పక్షులన్నీ కూడా చనిపోయి పడి ఉన్నాయి. అతను వాటిని కాల్చుకుని తినేశాడు. ఆ మనిషి బ్యాంకుకు 4 లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయాడు. ఆ బాధ తట్టుకోలేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతను మునగలేదు. నగర మధ్యలో ఉన్న ఒక చిన్న దీవిపై కొట్టుకుపోయి పడిపోయాడు. చనిపోవాలనే కోరిక ఉన్నప్పటికీ బతకాలనే సహజ ప్రవృత్తి అతన్ని ఆపింది. అతనికి ఈత రాదు. వంతెన స్తంభంపైకి ఎక్కలేకపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాక ఉరివేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదే సమయంలో ఒక్కసారిగా మూత్ర విసర్జన అవసరం గుర్తుకు వచ్చింది. పొదల్లో కూర్చున్నప్పుడు అతని కంటికి ఎర్ర తోడేళ్ల గుంపు కనిపించింది. ఒక బెర్రీని పీకుకొని నోట్లో వేసుకున్నాడు. ఆ తీపి రుచి అతనికి బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసింది. ఒక్కసారిగా అతను బోరున ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అన్నీ వదిలేసి ఈ దీవిపైనే జీవించవచ్చు కదా అని అనుకున్నాడు. ఆకలి తగ్గించుకోవడానికి అడవి పుట్టగొడుగులు ఏరుకున్నాడు. కట్టెలు రుద్ది మంట వెలిగించడానికి ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. చివరకు సిగరెట్ వెలిగించి కూర్చున్నాడు. తరువాత ఒడ్డున పడి ఉన్న చెత్తను ఏరుకోవాలని అనుకున్నాడు. భవిష్యత్తులో ఉపయోగపడుతుందేమో అని. అలా చేస్తుండగా బాతు ఆకారంలో ఉన్న ఒక పగిలిన పడవ దొరికింది. దానినే తన చిన్న ఇంటిలా మార్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అతను ఆ దీవి జీవితానికి అలవాటు పడ్డాడు. క్రూయిజ్ నౌకలు వెళ్లేటప్పుడు ఎవరికీ కనిపించకుండా దాక్కునేవాడు. ఒక రోజు అతనికి సోయా సాస్ ఫ్రైడ్ నూడిల్స్ పాత ప్యాకెట్ దొరికింది. అందులో వాషింగ్ పౌడర్ ఇంకా మూసే ఉండింది. ప్యాకెట్ మీద ఉన్న చిత్రాన్ని చూసి అతనికి వేడివేడి నూడిల్స్ తినాలనే కోరిక తీవ్రంగా కలిగింది. నూడిల్స్ చేయడానికి దీవిలోని పండ్లను సేకరించాడు. కానీ అవి నూడిల్స్ కు పనికిరావని తెలిసింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. పక్షుల గుంపులను ఆకర్షించవచ్చు కదా అని భావించాడు. భూమిని సిద్ధం చేసి తన పాత సూట్తో పక్షులను భయపెట్టే పుట్ట స్కేర్ క్రో తయారు చేశాడు. ఆ తరువాత ఎదురు చూడటమే. 3 నెలల తరువాత విత్తనాలు మొలకెత్తాయి. అతని జీవితంలో ఆశకిరణం వెలిగింది. రోజూ వ్యాయామం చేసేవాడు. తన చెమటనే వంటకాలకు మసాలాలా ఉపయోగించేవాడు. శరదృతువు చివరికి పంట సిద్ధమైంది. గోధుమలు సహా ఇతర పంటలను రుబ్బి పిండి చేశాడు. నీళ్లు పోసి పిండిని కలిపాడు. మద్యం సీసాను బెల్లంలాగా, డబ్బా మూతను కత్తిలాగా ఉపయోగించి నూడిల్స్ తయారు చేశాడు. నెలలుగా దాచుకున్న సీజనింగ్ పౌడర్ను తెరిచి నూడిల్స్ లో కలిపాడు. కొద్దిగా సైడ్ డిష్ వేసుకుని ఎంతో తృప్తిగా తినడం మొదలుపెట్టాడు. మొదటి ముక్క నోట్లో పెట్టుకున్న క్షణంలోనే అతను గట్టిగా ఏడ్చాడు. ఎందుకంటే ఆ నూడిల్స్ ప్రతి రుచిలో అతని మరణం, పోరాటం, ఆశ మరియు కొత్త జీవిత కథ దాగి ఉంది.